ఎవరు ఎదుర్కొన్నారండి? మొదటిగా అక్కడ మార్గంలోకి ఉన్నప్పుడు ఎవరు ఎదుర్కొన్నారట? దేవదూతలు అతనిని ఎదుర్కొనిరట. చూసారా, దేవదూతలు ఎంత మంచి అంటే యాకోబు జీవితంలో ఎంతో నష్టం అనుభవించాడు, కష్టం అనుభవించాడు, అంతేకాక పోరాటం అనుభవించాడు, నిందలు అనుభవించాడు. తన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయితే ఆయన ప్రయాణంలో దేవదూతలు ఎదుర్కొన్నారట. అక్కడ నుంచి అది చూసి ఆయన ఇది గొప్ప సేన మహానయ్యం అని ఆ పేరు పెట్టాడట. అయితే అక్కడ నుంచి బయలుదేరుతున్నప్పుడు చదువుకుందాం, ఇప్పుడు చదువుదాం. యాకోబు ఎదోము దేశమున అనగా షేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి. చూడండి, ప్రయాణంలో అక్కడ ఆయనని కలిసి వెళ్ళాల, ఆయన జీవిత ప్రయాణంలో. అయితే తన అన్నని అప్పుడు మోసం చేసి వచ్చాడు కదా, ఆ భయం పట్టుకుంది. కాబట్టి అక్కడ మోసం జరిగింది. అంటే మోసం అంటే తన తల్లి ప్రేరేపించిందండి. చిన్నవానికి పెద్దవాడు దాసుడు అవుతాడని ఉంది. దేవుని ప్లాన్, దేవుని ఉద్దేశం ఉంది. అయినప్పటికీ తండ్రి ఆశీర్వాదం పొందటానికి ఏశావు వేషం వేసుకొని వెళ్ళాడు. దాని తర్వాత అక్కడి నుంచి అన్న భయంతో పారిపోయాడు. మామ దగ్గరికి పారిపోవడం అంటే తన తల్లి తండ్రి ఇద్దరు పంపించేశారు, అక్కడికి వెళ్ళు మామ దగ్గర మన వాళ్ళే. ఈ విధంగా తన జీవితంలో ఎన్నో ఒడదుడుకులు, ఇబ్బందులు, ప్లాన్స్ జరిగాయి. అయితే ఇప్పుడు రిటర్న్ అవుతున్నాడు. అక్కడ భయం పట్టుకుంది, తన అన్నను గెలవాలంటే చంపుతాడేమో. తనకు ముందుగా వెళ్ళక ముందు, వారిని కలవక ముందు ఎవరిని పంపాడట? దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. ఇన్ని రోజులు నేను మా మామైన మన లాబాన్ దగ్గర నివసించి ఉన్నాను. నాకు పశువులు, గాడిదలు, మందలు దాసీ జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా. మా అన్నకు చెప్పండి, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయ పంపితినని సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. చూసారు, దూతలను పంపుతున్నాడు తనకంటే ముందుగా. ఆయనకి వెళ్ళి చెప్పండి, నేను ఇన్ని రోజులు ఎక్కడున్నానంటే లాబాన్ అని మా మామ దగ్గర ఉన్నాను. చాలా గొర్రెలు, మేకలు, ఎడ్లు అవన్నీ నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి చెప్పండి ఈ విషయాన్ని నా యొక్క అన్నకి అని చెప్పి ఒక మంచి నా ప్రభువు అంటున్నాడు. ఏశావు కబురు చేస్తున్నాడు. కింద ఏమన్నాడు అని చదవండి. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా. చూసారా, వాళ్ళు చెప్తున్నారు. వెళ్ళారు దూతలు, మీడియేటర్స్ కలిశారు. ఎవరిని? ఈయన కంటే ముందుగా వెళ్ళి ఏశావుని కలిసి వాళ్ళు రిటర్న్ వచ్చి చెప్తున్నారు. ఏమనంటే, మీ అన్న నిన్ను ఎదుర్కొనుటకు 400 మందితో వస్తున్నాడు. అప్పటికే యాకోబులో గడగడ వణుకు, భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళేం చెప్పారంటే, వెళ్ళి 400 మందితో ఆయన నిన్ను ఎదుర్కొనుటకు వచ్చుచున్నాడు అంటే వెంటనే యాకోబు ఏం చేశాడని? యాకోబు మిక్కిలి భయపడి. అర్థమైందా మీకు? ఆయన ఏ ఉద్దేశంతో వస్తున్నాడో, దేనికి మళ్ళీ కలవాళ్ళ తమ్ముడిని అనుకుంటున్నాడో, అసలు ఆయన మనసులో ఏముందో ఈయనకు తెలియదు. కానీ వీళ్ళు వెళ్ళి యాకోబు గారు పంపారండి, వాళ్ళ మామగారి దగ్గర ఉన్నాడట, మీ తమ్ముడు నీకు నమస్కారం చేయమన్నాడు, ఆయన ఇలా చేశాడు, ఆయనకి ఇన్ని మేకలు, ఎడ్లు, ఇప్పుడు చాలా గొప్పోడయ్యాడు, ఈ సంగతి అని చెప్పి వారు మాట్లాడి రిటర్న్ వచ్చారు. సరే, మా తమ్ముడిని కలుస్తా, నేను వస్తా 400 మంది అనగానే ఈయనకు భయం పట్టుకుంది. కొన్ని న్యూస్లు, కొన్ని మాటలు వినగానే ఏం కలిగిద్దండి చెప్పండి అందరూ కదా? ఏదన్నా వినగానే ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తారు, ఏమవుతుంది, ఉద్యోగంలో ఏమవుతుంది, వ్యాపారంలో ఏంటి, కుటుంబంలో ఏంటి, సేవలు ఏంటి, చూడండి భయము కలిగినటువంటి యాకోబు గారు ఏం చేశారండి? యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అందరు చెప్పండి, భయములో ఏముంటుందండి చెప్పండి, ఏముంటుంది చెప్పండి? భయంలో తొందర ఉంటుంది. మనిషికి, మనం దేవుళ్ళం కాదు, మనుషులం. మనం ఎవరమండి చెప్పండి బిగ్గరగా? మనుషులమా దేవుళ్ళమా? దేవుళ్ళం కాదు, మనుషులం. ఎందుకంటే మనిషి ఖచ్చితంగా భయపడతాడని దేవుడు ఎప్పుడు కూడా
రోజుకొకసారి మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు అని మాట్లాడతాడు. నీ జీవితంలో భయము, తొందర అనే పరిస్థితులు ఎదురైతాయి. భయపడ్డం, తొందరపడ్డం, ఏదో ఒక భయాన్ని బట్టి తొందరపడి ఏదో ఒక నిర్ణయం, భయముతో కూడిన తొందరలో ఒక నిర్ణయం, భయపడి తొందరపడి. కానీ ఇక్కడ భయపడి ఏం చేస్తాడు? తొందరపడి. ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. చూసారా, ఈయన ఆ న్యూస్ విన్నాడు. 400 మందితో ఏశావు రాబోతున్నాడు మీ అన్న అనగానే భయపడి తొందరపడి తన దగ్గర ఉన్న పరివారాన్ని అందరినీ ఎన్ని గుంపులు చేశాడట? 2 ఒకవేళ ఒక గుంపు మీద చంపిన మరో గుంపు అని ఉంటుందని 2 గుంపులుగా చేసి విభాగించి అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, అది అక్కడ 2 గుంపులు ముందు ప్రిపేర్ చేసుకున్నాడు. ఏమైతుందంటే భయపడి తొందరలో వెంటనే అమ్ము వస్తాడేమో, మరి అందరి మీద పడతాడేమో, 2 గుంపులు చేద్దాం, ఒక గుంపు చచ్చిపోయిన ఒక గుంపు ఉంటుందని 2టిగా విభాగించి వాళ్ళని వెంటనే మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. బిగ్గరగా చప్పటి కొట్టి ప్రభుని మహింపరచుదాం. ఏం చేస్తున్నాడండి? నా తండ్రి అయిన అబ్రహామా, దేవుని సన్నిధిలో మొట్టమొదటి స్టెప్ ఏం చేశాడంటే భయపడి తొందరపడి 2 గుంపులను తయారు చేశాడు. వస్తే ఎట్లా ఎదుర్కొందాం, ఏం చేద్దాం అని తర్జన భర్జన ఆలోచనలు అన్నీ చేసుకొని అవంతా సిద్ధం చేశాడు. అయినా మనసు ప్రశాంతత లేదు, సమాధానం లేదు, లోపల భయం కలుగుతుంది, ఒంటరితనం వెంటాడుతుంది. వెంటనే మోకరించి దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరితో మాట్లాడడం అండి? చెప్పాలమ్మా, ఎవరితో? భయములో నిర్ణయం తీసుకున్నాడు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమని చెప్తున్నాడు? చదువుదాం. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. చూడు, నువ్వు నేను లాభం దగ్గర ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడేమో మా అమ్మ నాన్న నీ దగ్గరికి అక్కడ మామ దగ్గరికి పంపారు. నేను నాన్న తంటలు పడి వెళ్ళా. అక్కడి నుంచి నువ్వేమన్నావు? నువ్వు రిటర్న్ నీ తల్లిదండ్రులు నీ దేశానికి వెళ్ళిపో అన్నావు. నువ్వు చెప్పింది, నువ్వు నా అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు. కాబట్టి నా తండ్రి, నేను అక్కడ ఉన్నప్పుడు లాభాన్ని మా మామ దగ్గర ఉన్నప్పుడు నీ దేశమునకు తిరిగి వెళ్ళు అని చెప్పిన దేవుడవు కదా. ఏం చెప్పావు నువ్వు? నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. నాతో చెప్పిన దేవుడో కదా. వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏం జ్ఞాపకం చేస్తున్నాడండి? చెప్పండి. మనము కూడా కష్టకాలంలో, భయాందోళనల మధ్యలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. కానీ మోకరించి పరిస్థితులను బట్టి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలా. ఆమేన్. అందరు వినాలి జాగ్రత్తగా. ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యాలా, శ్రేష్టమైన ప్రార్థన చెయ్యాలా. ఏమంటున్నాడు? నేను అక్కడ ఉన్నప్పుడు తిరిగి నా బంధువుల యొద్దకు వెళ్ళమని నువ్వు మేలు చేసేదనని చెప్పిన దేవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని. నేను ఎట్లొచ్చా? వచ్చేటప్పుడు మా ఇంటి నుండి ఒక చేతి కర్రతో వచ్చానయ్యా. ఒక ఏమీ లేని వ్యక్తిగా వచ్చాను. కానీ ఇప్పుడు నన్ను ఎట్లా చేశావు? ఇప్పుడు నేను 2 గుంపులు అయితిని. ఇప్పుడు నేను ఒంటరి అయిన వాడు ఎక్కువ మంది అగునట్లుగా చేశాడు. ఆమేన్. మన వాగ్దానం ఉంది కదా, ఇంతకు ఒంటరి అయిన వాడు 1000 మందిగా, ఎక్కువ మందిగా. ఎందుకు అంటానట? ఏమన్నాడండి? ఏమన్నాడు? నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఎన్ని ఉపకారాలు చేశావు. నేను లాభాన్ దగ్గర ఉన్నప్పుడు నేను చేతి కర్రతో వచ్చాను. నన్ను ఇప్పుడు నేను 2 గుంపులు అయితే నాకేమేం చేశావు? నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని. ఇప్పుడు నేను 2 గుంపులు అయితిని. దానిపైన బ్రదర్, దానిపైన నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును. చూడండి, ఆయన అంటున్నాడు, నేను చేతి కర్రతో వచ్చా, కానీ నీ దాసునికి ఎన్ని మేలు నువ్వు
ఎన్ని మేలులు నీ చదవండి. దేశమునకు ఈ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన ఇక్కడ నుంచి నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకు అపాత్రుడను. నేను అసలు మేలుకి గాని ఆశీర్వాదకని कदम एक मिसिंग पर्सन्स केस है, लड़की गायब हुई है. इसको देखा है यहाँ. పొందాను. నన్ను వాళ్ళు రిజెక్ట్ చేసినా, నాకు ఏమి ఇవ్వకపోయినా నువ్వు నన్ను ఎంత ఆశీర్వదించావు, నన్ను ఎంత దీవించావు, ఎంతగా ఉన్నతంగా చేశావు. ఈ సత్యమునికి మేలులకి నేను అపాత్రుడని అంటే నేను యోగ్యుణ్ణి, నేను అపాత్రుడను అంటే నేను యోగ్యుణ్ణి. చెప్పండి, యోగ్యుణ్ణి కాను. గట్టిగా చెప్పండి, యోగ్యుణ్ణి కాదు, నేను ఎన్నికైన వాడిని కాదు. మనం కూడా అనుకోవాలా, మేము ఆశీర్వదించబడే యోగ్యులము. దేవుడు మనల్ని, అయోగ్యులమైన మనల్ని ఏ యోగ్యతలోకి తీసుకెళ్ళాడో అది గుర్తు కలిగిన వారు, కృతజ్ఞత కలిగిన వారు. గట్టిగా చెప్పండి, ఎవరండి వాళ్ళు? గుర్తించేవారు. ఎంత పనికిరాను నువ్వు ఇన్ని మేలులు చేసావయ్యా, దాన్ని కృతజ్ఞత అంటారు. ఏమంటారు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏమంటారు దాన్ని? చేసిన దానిని దేవునికి ఎత్తిపట్టి చెల్లించడం. ఎవరి ద్వారానో మనం పైకి రాలా, ఎవరిని బట్టో నేను పైకి రాలేదయ్యా, నీ ద్వారానే, నీ వలనే. అంతే కదా. అబ్రహాముని దీవించిన దేవుడు ఇస్సాకుని, యాకోబుని దేవుడు దీవించాలి అంటే, ఇప్పుడు మీరు దీవించబడ్డానికి ఒక పాత్రగా మమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుడు. కానీ మేము మా స్వశక్తితో మిమ్మల్ని దీవించట్లా, దేవుడు మిమ్మల్ని దీవించడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఏమనుకుంటామనంటే, నేను చేయబట్టికే ఇంత అయింది, నేను చేయబట్టికే ఇంత ప్రార్థన, ఇంత సంఘం, నేను చేయబట్టికే నువ్వు పైకి వచ్చావు. లేదు, మేము చేయబట్టి కాదు, మేము చేయబట్టి రారు ఎవరు చేయబట్టి రారు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తేనే ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. దేవుని ఆశీర్వాదానికి అడ్డుగా ఎవ్వరూ మాట్లాడొద్దు. మీరు దీవించబడ్డారు అంటే దేవుడు ఒక చిన్న పాత్రగా మమ్మల్ని, చెప్పండి, అన్నం వండుకోవడానికి, బియ్యం వండడానికి ఏం వాడతామండి? గట్టిగా చెప్పండి. అన్నం వండుకునే గిన్నె వాడతాం. గిన్నె గొప్పదా, అన్నం గొప్పదా? అన్నము శ్రేష్టమైంది కదా. దాన్ని వండుకోవడానికి దేన్ని వాడుకుంటాం? గిన్నె. నేనే గొప్ప అనుకుంటుందా గిన్నె? చెప్పండి, అందరు చెప్పండి. ఎవరం గొప్పలం కాదు. మిమ్మల్ని దీవించుటకు దేవుడు మమ్మల్ని విరగ్గొట్టి, మిమ్మల్ని ఆశీర్వదించుటకు దేవుడు మమ్మల్ని నలిపి, అంతేకాకుండా ఒక పాత్రగా వేల లక్షల మందికి దీవెనకరంగా ఈ పాత్రను ఉంచినందుకు మేము అపాత్రులము, మేము అయోగ్యులము, మేము ఎన్నిక లేని వారం. ఎప్పుడు కూడా ఈ మాట చాలామంది అంటుంటారు, మేము చేయబట్టే అంత అయ్యారు, మేము చేయబట్టి. ఎవరు చేయబట్టి ఎవరు గారండి, వింటున్నారా? ఎవరు చేయబట్టి ఎవరు రారు, ఎవరిని బట్టి ఎవరికి ఉండదు. దేవుని దీవెన అనేది అది దేవుడు ఎవరిని కరుణిస్తాడో కరుణిస్తాడు, ఎవరి మీద కృప చూపుతాడు, ఎవరిని పైకి తీసుకెళ్తాడు. ఎందుకంటే దేవుని దీవెనది, మనుషుల దీవెన కాదు. అందరు చెప్పండి, చెప్పాలందరూ. దేవుని దీవెన అందరి మీద కురిపించేది ఏ దీవెన? యాకోబు ఏమంటున్నాడు? సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను, నేను అపాత్రుడను. నువ్వు చేసే ఉపకారములు, నువ్వు ఇచ్చే సత్యానికి నేను ఎటువంటి యోగ్యుణ్ణి కాదు. మన జీవితంలో అన్నిటికీ ముందు పాయింట్ ఎవరు ఉండాలా? గట్టిగా చెప్పండి, ఎవరు ఉండాలా? ఏం చేసినా ఎవరి పేరే ఉండాలా? ఎవరి పేరు ఉండాలి అక్కడ? దేవుడే. అందరు చెప్పండి, దేవుడే. గట్టిగా చెప్పండి అందరూ, దేవుడే. దావీదు అంటాడు కదా, ఈ ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండుటకు నన్ను ప్రభువా నువ్వు రాజుగా, వాళ్ళ ఆశీర్వాదాన్ని కొరకు నన్ను రాజుగా చేశావు. నేను రాజునని వారు దీవించబడట్లా, నేను కింగునని వారు దీవించబడట్లా. వాళ్ళ బ్లెస్సింగ్కి నన్ను రాజుగా చేశావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరైనా అండి, ఒకవేళ ప్రభుత్వంలో ఏలుతున్న వారిని, అధికారులైనా గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఒకవేళ ఒక లీడర్షిప్ లక్షణకు వచ్చావంటే, ఒక అధికారి కిందకు వచ్చావంటే, ఒక రాజకీయ నాయకత్వంలోకి వచ్చావంటే, దేవుడు నీ కొరకు చేయలా, ప్రజల క్షేమం కొరకు నిన్ను పెట్టాడు దేవుడు.
ఎన్నుకోబడిన వారు, ఎన్నుకున్నవారు ఎవరి కొరకు పనిచేయాలండి? చెప్పండి అందరూ. ఎవరి కొరకు పనిచేయాలి? రాజులైనా అధికారులైనా. దేవుడు నిన్ను ఎన్నుకున్నది నిన్ను బట్టి ఎన్నుకోలే, నువ్వు యోగ్యుడివని ఎన్నుకోలే, ప్రజల క్షేమము కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమెన్. ప్రజల క్షేమాభివృద్ధి కోసం మనం ఎప్పుడు ఏం చేసినా ఎవరి క్షేమాభివృద్ధి కోరాలా? రెండోది, క్రైస్తవ సంఘాల్లో ఎవరి క్షేమాభివృద్ధి? ఎవరు చేస్తారండి క్షేమాభివృద్ధి? చెప్పండి. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఏమంటా? నీళ్లు పోసినోడు ఒకడు ఉండొచ్చు, చెట్టు పెట్టి ఏదైనా ఒకడు ఉండొచ్చు, కానీ వృద్ధి చేసిన వాడు దేవుడు మాత్రమే. ఎవరండి? ఒక వృద్ధి కోరిందంటే దేవుడు చేసేది, అది మనిషి చేసేది కాదు. ఎప్పుడైతే నేను చేశా అంటే ఖతమైపోతాం మనం పొరపాటున. అందుకని మన జీవితంలో ఏముండాలి తెలుసా? నేను లేకపోతే ఇది అయిద్దా అన్నట్టు ఉన్నారనుకో, అవుటే మీరు. నేను లేకపోతే వాళ్ళకి జీవితం లేదండి అనుకోకండి. ఎవరైనా మీలో అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారా? మీ యొక్క భర్తతో కానీ, భార్యతో కానీ, బంధువులతో కానీ, సంఘంలో కానీ, నేను చేయబట్టండి వాళ్ళు, ఇప్పుడు నేను చేయబట్టి ఆ సంఘంలో, మా సంఘంలో నేను ఇంత కానుకిస్తా, అందుకని ఆ సేవకుడు పైకి వచ్చాడు. అవునా? నువ్వు చేయబట్టి వచ్చాడా? దేవుడు చేయబట్టి వచ్చాడా? చెప్పండి అందరూ. ఎప్పుడు కూడా దేవుని స్థానం ఎప్పుడు మనం దొంగిలించొద్దు. చెప్పండి అందరూ. దేవుని స్థానాన్ని చెప్పాలా? దీవించేది ఎవరు? ఆశీర్వదించేది ఎవరు? పైకి లేపేది ఎవరు? రక్షణ ఇచ్చేది ఎవరు? వృద్ధి చేసేది ఎవరు? నిలబెట్టేది ఎవరు? ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళు పైకి రాలేరు దేవుడు చేస్తే తప్ప. మీ కుటుంబాల్లో కానీ, మీ ఇళ్లలో కానీ ఈ మాట వాడొద్దు ఎప్పుడు కూడా. అయోగ్యుడను ఏమంటున్నాడండి యాకోబు గారు? నేను అపాత్రుడనయ్యా, నీ ఉపకారములకు కానీ, నీ సత్యమునకు కానీ నేనెవరిని అన్నాడండి? అపాత్రుడను. అందరు చెప్పండి. నేను అపాత్రుడను, అపాత్రురాలను. చెప్పండి అందరూ. దేనికి నేను యోగ్యుణ్ణి కాదయ్యా, దేనికి నాకు అర్హత లేదయ్యా. ఈరోజు ఈ పోస్ట్లో నేనున్నానంటే చెప్పండి, ఈ పోస్ట్లో నేనున్నానంటే అది నీ వల్ల. ఒకవేళ ఈ అధికారంలో నేనున్నానంటే, ఒకవేళ ఈరోజు సంఘంలో ఒక మంచి పాత్రగా నేనున్నానంటే, ఒకవేళ ఒక మినిస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నానంటే, ఒకవేళ ఈ మందిరానికి కట్టడానికి నేను ఏదైనా హెల్ప్ చేశానంటే, ఒకవేళ ఏదైనా నా వల్ల జరిగిందంటే అది ఎవరి వల్ల? ఎప్పుడు కూడా దేవుని స్థానాన్ని మనము తీసుకోవద్దు. అది మనకి శాపంగా మారిపోద్ది. అది మనకి ఎట్లా మారిపోద్దండి? మీ చర్చెస్, మీ సంఘాల్లో, మీ దైవజనులకు ఒకవేళ బల్క్ మందిరమే మీరు కట్టించారనుకోండి, చర్చే మీరు సంఘంలోనే మీరు మెయిన్గా ఉన్నారనుకోండి, నువ్వు కాకపోతే మరొకరి ద్వారా చేయిస్తాడు దేవుడు. కానీ నిన్ను వాడుకున్నందుకు కృతజ్ఞత కలిగి ఉండు దేవునికి. నన్ను వాడుకున్నందుకు కృతజ్ఞత కలిగి ఉండాలా? దేవుడు మనల్ని వాడుకున్నందుకండి. అందరు చెప్దాం, అందరు ప్రార్థన చేసుకోండి. ఎక్కడైనా మీరు నేను చేయబట్టే మీరు పైకి వచ్చావని మీ అమ్మతో, అక్కతో, చెల్లితో, అన్నతో, తమ్ముడితో, ఎక్కడైనా మీ ఆఫీసులో, ఉద్యోగంలో నేను చేయబట్టే నీకు ఉద్యోగం వచ్చిందని ఎక్కడైనా అన్నారా? అడగండి ఒకసారి. ఏసే తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు మనస్సు పూర్తిగా వారు ఒప్పుకుంటున్నారు, మా జీవితాల్లో ఇది నీవు చూపిన కృప, భాగ్యం అయ్యా. నీ ఉపకారాలకి, మేలులకి మేము అర్హులము కాదు, మేము యోగ్యులం కూడా కాదు. మమ్మల్ని క్షమించు, మా బ్రతుకుని తిరిగి జ్ఞాపకం చేసుకుని ఆయన. ఎక్కడెక్కడ మేము పడిపోయే ఆత్మీయ స్థితిగతులు ఉన్నాయి, లేపు నాయన. మా శక్తిని బట్టి, మా బలమును బట్టి, మా అధికారాన్ని బట్టి, మా జ్ఞానాన్ని బట్టి కాదయ్యా, నిన్ను బట్టి, నీ కృపను బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.